హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఏసూస్ ROG Phone 9 ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇదేంటంటే గేమింగ్ టార్గెట్గా తీసుకొస్తారు, గుర్తుపెట్టుకోండి ఈ మొబైల్ని అయితే. ఓకేనా, ఇది వచ్చేసి గ్లోబల్ వైజ్గా లాంచ్ అయింది. ఆల్రెడీ మన ఛానల్లో ఏసూస్ ROG Phone 9 FE అంటే దీనికంటే కొద్దిగా డౌన్ వర్షన్ అయితే అనమాట. దీంట్లో 3 మొబైల్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వీడియోలో 9 Pro సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో వస్తుంది. అది మిస్ కాకుండా అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.78 ఇంచెస్ సామ్సంగ్ E6 ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 185 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 1080x2400 పిక్సెల్స్ ఉంటాయి. 1600 నిట్స్ వచ్చేసి HBM బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. HBM అంటే హై బ్రైట్నెస్ మోడ్. 2500 నిట్స్ వచ్చేసి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్ ఉంటుంది. దీంట్లో ర్యామ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్ ఉంటుంది. 12 GB ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే 256 GB అలాగే 512 GB ఉంటుంది. UFS 4.0 స్టోరేజ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 5800 mAh బ్యాటరీ ఉంటుంది. ఇదేంటంటే PD 3.0 టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. 65 వాట్స్ వైర్ ఛార్జింగ్కి 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అనేది చేస్తుంది. ఇక కెమెరా సెటప్ చూసుకుంటే ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ LYT 700 సెన్సార్ ఉంటుంది విత్ OIS ఉంటుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ విత్ గింబల్ కెమెరాతో కూడా వస్తుంది అనమాట. అంటే మీరు వీడియో కానీ ఫోటో కానీ తీస్తున్నప్పుడు స్టేబుల్గా ఉంటుంది అనమాట, షేక్ కాకుండా, గుర్తుపెట్టుకోండి. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. 2 మెగాపిక్సెల్ అయితే మైక్రో సెన్సార్ ఉంటుంది. దీనికి ఏంటంటే ఇక్కడ యానిమీ విజన్ 85 మినీ LEDs కూడా ఉంటాయని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇదేంటంటే Android 15తోనైతే రావడం జరుగుతుంది. ROG UI మీద వస్తుంది. 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అలాగే 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. 3.5 mm ఆడియో జాక్ సపోర్ట్ ఉంటుంది. ఈ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో పాటు 5 మ్యాగ్నెటిక్ అని చెప్తున్నారు అనమాట. అంటే 5 మ్యాగ్నెటిక్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అని అయితే వీళ్ళు చెప్తున్నారు. దీనికి ఏ ట్రిగ్గర్స్ కూడా ఉన్నాయన్నమాట, ఎందుకంటే గేమ్స్ ఆడడానికి బాగా యూజ్ అవుతుంది కాబట్టి. Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది. Bluetooth 5.4 సపోర్ట్ చేస్తుంది. NFC ఉంది. అలాగే GPS సపోర్ట్ కూడా దీనికి ఉందన్నమాట. 8.9 mm థిక్నెస్ ఉంటుంది. 227 grams అయితే ఈ మొబైల్ వెయిట్ అనేది ఉంటుంది అనమాట. ఇక ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్స్ అన్ని స్క్రీన్ మీద ఇస్తా, ఒకసారి ఏమైనా మిస్ అయినా కూడా క్లియర్గా మీరు చూడండి. ఇంపార్టెంట్ అయితే నేను చెప్పిన అనమాట. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 12 GB 256 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 99,700 రూపాయలు పెట్టారు. 12 GB 512 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 1,04,200 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అది స్క్రీన్ మీద ఇస్తున్నా, ఒకసారి మీరు చెక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఏసూస్ ROG Phone 9 Pro ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. అవి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.